తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో కురుస్తున్న వర్షాలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనేది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురవడంతో అనూహ్యంగా వచ్చిన ఈ వర్షాలతో తిరుపతి తిరుమలలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ప్రధానంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తిరుమలలో భారీగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. అదేవిధంగా కనుమ రహదారుల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు రాకపోకలకు ఇబ్బంది లేకోకుండా ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో భద్రతా సిబ్బందిని అదేవిధంగా పోలీసులను ఏర్పాటు చేసి వాహనాలు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చే అవకాశం ఉండడంతో తిరుమలలోని పలు ప్రాంతాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. శ్రీవారి పాదాలు పాప వినాశనం వైపు పూర్తిగా వాహనాలను నిలిపివేసి భక్తులకు ప్రమాదం లేకోకుండా ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టారు. అదేవిధంగా తిరుపతిలో కూడా భారీగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వరద నీటితో తిరుపతిలోని పలు ప్రాంతాలు జలమయమైపోయాయి. తిరుమలలోని సప్తగిరిలో కురుస్తున్న వర్షాలతో అధికంగా మాల్వాడి గుండం పొంగి పొర్లుతుండడంతో అటువైపు నుంచి వస్తున్న వరద నీరంతా దిగువ ప్రాంతాలకు చేరుతోంది. ఈ నేపథ్యంలో గొల్లవానికుంట పూలవానికుంట ప్రాంతాల్లోనూ అదేవిధంగా తిరుపతి నగరంలోని ఆటో నగర్ అదేవిధంగా వివిధ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయే అవకాశం ఉండి నీట మునిగేందుకు అవకాశం ఉండడంతో నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి నగరంలో ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఇబ్బంది లేకోకుండా ఉండేలా దాదాపుగా నగరంలోని 17 ప్రాంతాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో నీట మునిగేందుకు అవకాశం ఉన్న ప్రజలను అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా పోస్టల్ కాలనీ, మంగళం తుడా క్వార్టర్స్, కొత్తపల్లి ప్రైమరీ స్కూలు, కొరమేనుగుంట రాజీవ్ గాంధీ స్కూలు, అదేవిధంగా మధురానగర్లోని ఎంసీయూపీ స్కూల్లోను, సంజయ్ గాంధీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోను, సత్యనారాయణపురంలోని జెడ్పీ స్కూల్లోను, కెనడీ నగర్లోని డిఎడిక్షన్ సెంటర్లోను, ఎర్రమిట్టలోని ప్రైవేట్ పాఠశాలలోను, సింగాలగుంటలోని ప్రైవేట్ పాఠశాలలో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. అధిక వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ ఉదయమే తిరుపతి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విద్యాసంస్థలన్నిటికీ సెలవు ప్రకటించారు. కళాశాలలు, పాఠశాలలు, మరోవైపు అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించి అందరినీ అప్రమత్తం చేశారు. అటు చిత్తూరు, తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా ఇప్పటికే సెలవులు తీసుకున్న అధికారులను కూడా వెంటనే విధుల్లోకి చేరాలని, వరద సహాయక చర్యలకు ఇబ్బంది లేకుండా ఉండేలా సహకరించాలని చెప్పి సెలవుల్లో ఉన్న ఉద్యోగులందరినీ సెలవులు రద్దు చేసుకొని రావాలని చెప్పి కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేలా విస్తృతమైన చర్యలు చేపడుతున్నారు. అనుదీప్, ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి నుంచి.